హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మోనో వ్లాగ్స్. ఈరోజు మనం మటన్ కీమా కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ నేనైతే 1/2 kg మటన్ కీమా తెప్పించుకున్నాను. చక్కగా కడుక్కొని మటన్ కీమాని అందులో 2 ఆనియన్స్ కట్ చేసుకొని చిన్న చిన్న ముక్కలుగా వేసుకుందాం. నాకు మటన్ కీమా కర్రీ చేయడం రాదు, మా అత్తయ్య గారే ప్రిపేర్ చేస్తున్నారు. నేను జస్ట్ వీడియో తీస్తున్నాను అంతే. అందులోకే 1 గ్లాస్ వాటర్, ఇంకా కొద్దిగా ఉప్పు, 2 టేబుల్ స్పూన్స్ కారం వేసుకుందాం. అందులోకే కొద్దిగా పసుపు, ఒక 2 పచ్చిమిరపకాయలు వేసుకొని చక్కగా కలుపుకుందాం. అందులోనే ఒక 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని చక్కగా కలిపి పెట్టేస్తే ఒక 15 మినిట్స్ తర్వాత చూడండి చక్కగా కుక్ అయిపోయింది దానిమాట మటన్. అందులోకే కొబ్బరి పేస్ట్, గరం మసాలా కలిపి మేము పేస్ట్ పట్టుకున్నామండి. ఆ పేస్ట్ వేసేసి ఇంకొక 10 మినిట్స్ చక్కగా కుక్ చేస్తే ఆ కొబ్బరి యొక్క మసాలా పచ్చితనం పోతుంది. అందులోకి ఇంకొక గ్లాస్ నీళ్ళు వేసి చక్కగా కలుపుకొని మూత పెట్టేద్దాం. ఒక 5 మినిట్స్ తర్వాత తీసి చూస్తే చక్కగా మన మటన్ కీమా కర్రీ అన్నది రెడీ అయిపోయింది. చూడండి ఎంత చక్కగా ఉందో. ఆయిల్ మొత్తం పైకి వచ్చేసింది. ఇంకా లాస్ట్కి కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే మన మటన్ కీమా కర్రీ అనేది రెడీ అయిపోయింది. మేమైతే రోటీల్లో చక్కగా మటన్ కీమా వేసుకొని తినేసామండి. ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి.